ఈ వీడియోలో మీకు రెండు కొత్త సీసీటీవీ కంప్లైంట్ వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేసి లైవ్ లో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఫస్ట్ కంప్లైంట్ వచ్చేసి మొబైల్లో ఆఫ్లైన్ వస్తుందని కస్టమర్ కంప్లైంట్ చేశారు. ఇక అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే అడాప్టర్ ప్రాబ్లం ఉంది, అందుకే డివిఆర్ ఆన్ అవ్వక ఆఫ్లైన్ ఇష్యూ వస్తుంది. ఇక సరే అని చెప్పి కొత్త అడాప్టర్ వేసి ఆన్ చేస్తే అయినా సరే ఆన్ అవ్వట్లేదు. ఏమైందిరా ప్రాబ్లం అనేసి డివిఆర్ ఓపెన్ చేసి చూస్తే అప్పుడు తెలిసింది ప్రాబ్లం ఏంటని. ఇక్కడ హార్డ్ డిస్క్ పనిచేయట్లేదు. ఇక హార్డ్ డిస్క్ రిమూవ్ చేసి ఆన్ చేస్తే డివిఆర్ ఆన్ అవుతుంది, మళ్ళీ హార్డ్ డిస్క్ పెట్టి ఆన్ చేస్తే డివిఆర్ ఆన్ అవ్వట్లేదు. సో ఇక్కడ మనకు ప్రాబ్లం వచ్చేసి హార్డ్ డిస్క్ ప్రాబ్లం ఉంది. సరే ఉన్న విషయం కస్టమర్ చెప్పి సార్ ఇక్కడ హార్డ్ డిస్క్ ప్రాబ్లం ఉంది ఏం చేద్దామని అడిగితే సార్ అన్నారు హార్డ్ డిస్క్ వేసి 2 months కూడా అవ్వలేదు, అలా ఎలా పోతుంది అనేసి అన్నారు. సార్ హార్డ్ డిస్క్ ఎలా పోతుంది అని మనం చెప్పలేము, 2 months కూడా అవ్వలేదు అంటే మాత్రం మీకు వారంటీ ఉంటుంది. సో ఇది వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి పిలిచి చూపియండి అని నేనేసి అన్నాను. బాబు వాళ్ళే వస్తే మిమ్మల్ని ఎందుకు పిలుస్తావు, వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదని మిమ్మల్ని పిలిచా కదా అని కస్టమర్ అన్నారు. ఇక నేను ఏం చేయాలో కొంచెం ఆలోచించి ఏం చేద్దాం సార్ మీరే చెప్పండి అని అడిగితే సార్ వెంటనే హార్డ్ డిస్క్ రిమూవ్ చేసి నాకు ఇవ్వు, వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళి నేను ఒకసారి చెక్ చేపిస్తాను, ఆ తర్వాత ఏం చేద్దాం అనేసి ఆలోచిద్దామన్నారు. సరే అని చెప్పి డివిఆర్ హార్డ్ డిస్క్ రెండు రిమూవ్ చేసి కస్టమర్ కి ఇచ్చేసాను. ఇక అక్కడ నుంచి సెకండ్ కంప్లైంట్ కి బయలుదేరి వెళ్ళిపోయాము. ఇక సెకండ్ కంప్లైంట్ వచ్చేసి ఒక కెమెరా మాత్రం బ్యాక్గ్రౌండ్ లో డార్క్ వస్తుంది అనేసి కంప్లైంట్ చేశారు. ఇక అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే మనకు ప్రాబ్లం అర్థమైంది, కెమెరా వ్యూ యాంగిల్ అనేది సరిగా లేకపోవడమే ప్రాబ్లం. ఇక్కడ ఈ కెమెరా వచ్చేసి 4MP ఫుల్ కలర్ బుల్లెట్ కెమెరా. సో నైట్ అయ్యేసరికి కెమెరాలో లైట్లు వస్తూ ఉంటాయి. సో ఆ లైటింగ్ మొత్తం పక్కన ఉన్న గ్రిల్స్ మీద పడి బ్యాక్గ్రౌండ్ మొత్తం డార్క్ అవుతుంది. సో దీనికి సొల్యూషన్ వచ్చేసి కెమెరా యాంగిల్ ప్రాపర్ గా సెట్ చేసుకోవడమే. ఇక కెమెరా లైట్ గ్రిల్స్ మీద పడకుండా యాంగిల్ సెట్ చేసాం. ఈ కెమెరా క్లారిటీ చూడండి, ఒకసారి మీరు కూడా చూడండి. ఇది వచ్చేసి 4MP IP ఫుల్ కలర్ కెమెరా అనమాట. సో ఈ కెమెరా క్లారిటీ చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి మరిన్ని ఇలాంటి సీసీటీవీ ప్రాబ్లమ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.